హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్వాగతం ఈరోజు బుక్ రీడింగ్ సెషన్కి. ఓకే ప్రభు, స్టార్ట్ చేయండి. ప్రేయర్స్ మొదలు పెడతాము. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము లాస్ట్ టైము హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ టైము మనము ఇంట్రొడక్షన్ టాపిక్స్ అంతా చదవలేదు, ముందు మాట అదంతా చదవలేదు కాబట్టి సో ఇప్పుడు స్టార్టింగ్ ఇంకా మనము చదువుదాం. ఓకే. సో ఈ పుస్తకము అంకితము ఎవరికి అని, సో బాహ్య దృష్టి ప్రకారము మా ప్రియమైన గురుదేవులు, మార్గదర్శకులు, మిత్రులు అయినప్పటికీ కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు ఈ ప్రపంచము నుండి నవంబర్ 14, 1977 తేదీన వెళ్ళిపోయినట్లు కనిపించిన నిజానికి ఆయన ఇంకా నిలిచే ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా చెప్పినట్లుగా గురుదేవునితో సాంగత్యము చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. అవే, ఒకటి ఆయన ప్రత్యక్ష సన్నిధి వపు ద్వారా అయితే, ఇంకొకటి ఆయన ఉపదేశాల వాణి ద్వారా అవుతుంది. ఒకప్పుడు మనం గురుదేవునితో ప్రత్యక్ష సన్నిధి ద్వారా సాంగత్యం చేయగలుగుతాం, కానీ ఒక్కొక్కప్పుడు చేయలేము. అయినా ఆయన ఉపదేశాల ద్వారా మనం సర్వదా ఆయనతో సాంగత్యం చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఇందులో విషయ సూచిక అంటే మనం ఈ పుస్తకంలో ఏ ఏ టాపిక్స్ అన్నీ కవర్ అవుతామో అని ఇందులో వివరించిందనమాట. ముందు మాట, ఉపోద్బతము. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆత్మజ్ఞానాన్ని నేర్వడం, ఆత్మాన్వేషణ, కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, భగవంతుడికి నిర్వచనం, పునర్జన్మ దానికి అతీతంగా, సత్యము సౌందర్యము, మరణించడం ఒక కళ, ఆత్మను గురించిన పరిశోధన. రెండవది, ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవడం. గురువు అంటే ఎవరు? సాధువులు, మోసగాళ్ళు. ఆధ్యాత్మిక గురువు యొక్క అత్యావశ్యకత. మూడవది, మూలాలను కనుక్కోవడం. భగవద్గీతామృతం, కృష్ణ చైతన్యానికి శాస్త్రాధారణము. కృష్ణ చైతన్యము హిందూ మతమా లేక ఆధ్యాత్మిక సంస్కృత? నాలుగవది, కృష్ణుడిని, క్రీస్తును అర్థం చేసుకోవడం. కృష్ణ, క్రిస్తోస్, క్రీస్తు, యేసుక్రీస్తు ఒక గురువు. నీవు చంపవద్దు, నీవు ఆత్మహత్య చేయొద్దు, వీటిలో ఏది నిజం? ఐదవది, నవీన యుగంలో యోగ సాధన. దివ్య చైతన్యము, శ్రీ చైతన్య మహాప్రభువి అవతరణ. హరే కృష్ణ మహామంత్ర కీర్తన. కృష్ణ చైతన్యమే నవీన కళానికి యోగము, ధ్యానము అంతరాత్మ. ఆరవది,
భౌతిక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలు. నేరానికి కారణమేమిటి? దాని నివారణ ఏమిటి? మానవ సమాజమా, జంతు సమాజమా? పరోపకారము తాత్కాలికమా, శాశ్వతమా? భగవంతునిపై మన నమ్మకాన్ని ప్రకటించడము. శాంతి సూత్రము, ఆధ్యాత్మిక సామ్యవాదము, అల్పమైన నవీన విజ్ఞాన శాస్త్ర ప్రపంచము. 7వది ఆధ్యాత్మిక పోలిక మెరలను అన్వేషించడం. శ్రీల ప్రభుపాదులు అమెరికా ఆగమము. ఆధ్యాత్మిక వేదికపై మీ జాతిని నిర్మించుకోండి. సాధు మహాత్ముల కృప. మాయ నుండి మనము రక్షించుకోవడం. అత్యుత్తమైనది, అత్యంత సుందరమైనది ఏదో తెలుసుకోవడం. 8వది పరిపూర్ణత్వాన్ని సాధించడం, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం. మహోన్నతమైన ప్రేమ, ఆత్మ సాక్షాత్కార సిద్ధి. లాస్ట్లో గ్రంథకర్త పరిచయము. సో ఇదన్నమాట విషయ సూచికలో ఇన్ని ఉన్నాయి. మనం ఇవన్నీ కవర్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనము ముందు మాటలోకి వెళ్తే ఇక్కడ ఏముంది అని చదువుతాము. నేను ఏనాడు కలిసికోనట్టి ఎంతో అసాధారణ వ్యక్తి కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అని మొదటి నుండే నాకు అర్థమైంది. మా తొలి సమాగమమును 1966 సంవత్సరము వేసవిలో న్యూయార్క్ నగరంలో జరిగింది. దిగువ మన్హాటన్లో ఒక వృద్ధ భారతీయ స్వామి ఇస్తున్న ఉపన్యాసాన్ని వినడానికి నా మిత్రుడు నన్ను పిలిచాడు. మురికివాడలో జరుగుతున్న స్వామీజీ ఉపన్యాసము పట్ల ఎంతో కుతూహలంతో నేను అక్కడికి వెళ్ళి చిమ్మ చీకటిగా ఉన్న మెట్ల ద్వారా దగ్గరకు చేరుకున్నాను. నేను పైకెక్కుతున్న కొద్ది గంటకు పోలిన ఒక లయబద్ధమైన శబ్దము బిగ్గరగా స్పష్టంగాను కాసొచ్చింది. చివరికి నేను 4వ అంతస్తును చేరుకొని తలుపు తీయగానే అక్కడ ఆయన ఉన్నారు. నేను నిలిచి ఉన్న చోటికి దాదాపు 50 అడుగుల దూరంలో పొడవాటి చీకటి గది చివరిలో ఆయన ఒక చిన్న బల్లపై కూర్చొని ఉన్నారు. చిన్న దీపకాంతిలో ఆయన ముఖము, కాషాయ వస్త్రాలు ప్రకాశంగా కనిపించాయి. ఆయన వయస్సు మళ్ళీ ఉన్నారు. బహుశా 60 ఏళ్లకు పైగా ఉండవచ్చని నాకు అనిపించింది. ఆయన పద్మాసం వేసుకొని నిటారుగా కూర్చున్నారు. ఆయన శిరోమండనం చేసుకొని ఉన్నారు. ఆయన శక్తివంతమైన ముఖము, ఎర్రని అంచుకద్దాలు తమ జీవితాన్నంతా అధ్యయనంలోనే గడిపివేసిన సన్యాసి రూపురేఖలను ఆయనకు కలిగించాయి. ఆయన కళ్ళు మూసుకొని చిన్న మధ్యలో వాయిస్తూ ఒక సంస్కృతి ప్రార్థన మృదువుగా కీర్తిస్తున్నారు. అక్కడ ఉన్న చిన్న ప్రేక్షక బృందము మధ్యలో ఆయనతో గొంతు కలుపుతూ పాడుతున్నారు. కొంతమంది కరతాళాలను వాయిస్తున్నారు. గంటను బోలిన ఆయన ధ్వనినే నేను ఇంతకు ముందు విన్నాను. కుతూహలంతో నేను నిశ్శబ్దంగానే వెనకకు కూర్చొని ఆ కీర్తనలో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ నిరీక్షించాను. కొన్ని నిమిషాల తర్వాత స్వామీజీ తమ ముందు తెరిచి ఉన్నట్టి ఒక పెద్ద సంస్కృత గ్రంథము ఆధారంగా ఆంగ్లంలో ఉపసంహసించడం మొదలుపెట్టారు. మధ్యలో ఆయన గ్రంథము నుండి ఉదాహరించిన దాదాపు ఆయన తమ స్మృతి నుండే చెప్పసాగారు. ఆయన భాష చాలా వినసొంపుగా ఉంది. ఆయన ప్రతి శ్లోకానికి అత్యంత విస్తారంగా వివరణ ఇచ్చారు. ఆయన ఒక పండితునిలాగా కనిపించారు. ఆయన వాడే పదజాలంలో ఎంతో తాత్విక పదబంధాలు అల్లుకుపోయి ఉన్నాయి. అద్భుతమైన ఆయన చేతి కదలికలు, ముఖభంగిమలు ఆయన ప్రసంగానికి ఎంతో ప్రభావం కలిగించాయి. నేను ఈ దేహాన్ని కాదు, నేను భారతీయుడిని కాదు, మీరు అమెరికా దేశస్థులు కారు, మనమందరము ఆత్మస్వరూపలముని ఆయన ప్రసంగిస్తున్న గంభీర విషయాన్ని నేను అంతకు ముందు ఎప్పుడూ వినలేదు.
అంటే ఇది ప్రభుపాదుల వారి శిష్యుడు ఇది ముందు మాట చెప్తున్నారనమాట ఈ పుస్తకం గురించి. అంటే ఆయన ప్రభుపాదుల వారిని మొదటిసారి ఎక్కడ చూశారు, ఎలా చూశారు, ఎలా కలుసుకున్నారు అని వివరిస్తున్నారనమాట. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరో నాకు భారతదేశంలో ముద్రించిన ఒక కరపత్రాన్ని ఇచ్చారు. భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి తమ 3 పుస్తకాలు స్వామీజీ అందజేస్తున్న ఫోటో అందులో ఉంది. భారతీయ ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆ పుస్తకాలు కొనుగోలు చేయాలని శ్రీమాన్ శాస్త్రి చెప్పిన మాటలు అక్కడ ఉదహరించారు. ప్రధానమంత్రి మరొక మాట చెబుతూ, కృష్ణకృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు చాలా గొప్ప కార్యం చేస్తున్నారు. ఆయన పుస్తకాలు మానవ జాతి విమోచనానికి ఎంతో తోడ్పడతాయి అని అన్నారు. నేను ఆ పుస్తకాలను కొన్నాను. అవి స్వామీజీకి భారతదేశం నుండి తీసుకొచ్చారని నాకు తెలిసింది. ఆ గ్రంథము అట్టల మీద ఉన్న మాటలను, చిన్న కరపత్రాన్ని, ఆయన ఇతర రచనలను చదివిన తర్వాత భారతదేశపు అత్యంత గౌరవమైన ఆచార్యులలో ఒకరిని కలుసుకున్నానని నాకు అర్థం కావడం మొదలైంది. కానీ అటువంటి మహనీయుడైన పెద్ద మనిషి ఎన్నో ప్రదేశాలు ఉండగా ఎందుకు బోవరీలో ఉంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని నాకు అర్థం కాలేదు. ఆయన నిశ్చయంగా బాగా చదువుతున్న వారే. ఆయన లక్షణాలను బట్టి ఒక ఉన్నతమైన భారతీయ కుటుంబంలో జన్మించిన వారే అని అర్థమైంది. మరి ఎందుకు ఆయన అంతటి దారిద్ర్యంలో జీవిస్తున్నారు? ఈ జగత్తులో ఏ విషయమో ఆయనను ఇక్కడికి తీసుకొచ్చింది? చాలా రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం నేను ఆయనని కలుసుకుందామని వచ్చాను. ఆశ్చర్యవశాత్తుగా శ్రీల ప్రభుపాదులు తర్వాత నేను ఆ విధంగా ఆయనను పిలవడం మొదలుపెట్టాను. నాతో మాట్లాడలేనంతగా పనులలో తలములకనలై లేరు. నిజానికి ఆయన రోజంతా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్లు నాకు అనిపించింది. ఆయన ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా వ్యవహరిస్తూ తాము 1955 సంవత్సరంలో భారతదేశంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించానని, స్వీయ అవసరాలకు డబ్బులు దగ్గర ఉంచుకోవడం కానీ లేదా డబ్బును సంపాదించడానికి కానీ తమకు అనుమతి లేదని వివరించారు. ఆయన చాలా ఏళ్ల క్రిందట కలకత్తా యూనివర్సిటీలో తమ చదువును పూర్తి చేశారు. కుటుంబాన్ని పోషించారు. ఆ తర్వాత పురాతన వైదిక సంస్కృతి చెప్పినట్లుగా ఇల్లు, వ్యాపార వ్యవహారాలన్నిటినీ పెద్ద కొడుకుకు అప్పగించారు. పెరిగిన జనసంఖ్య దుకాణంలో గదికి అప్పటికి అది గుడిలాగా అయింది. వ్యాపార వ్యవహారాలన్నింటినీ పెద్ద కొడుకుకు అప్పగించారు. పెరిగిన జనసంఖ్య దుకాణంలో గదికి అప్పటికి అది గుడిలాగా అయింది. వెనక అపార్ట్మెంట్ను కావాల్సిన ధనాన్ని సమకూర్చసాగింది. అప్పటికి శ్రీల ప్రభుపాదులు తమ శిష్యులకు కరపత్రాలను ముద్రించి పంపడం ఉపదేశించారు. ఒక రికార్డు కంపెనీ యజమాని ఆయనను హరే కృష్ణ మహామంత్ర కీర్తన తయారు చేయడానికి ఆహ్వానించాడు. ఆయన దానిని చేశారు. అది గొప్ప విజయాన్ని సాధించింది. తమ కొత్త ప్రదేశంలో ఆయన కీర్తనను, వైదిక సిద్ధాంతాన్ని, సంగీతాన్ని, జప ధ్యానాన్ని, కళను, వంట చేయడాన్ని నేర్పించారు. మొట్టమొదలు ఆయనే వంట చేసేవారు. ఆ విధంగా ఆయన సర్వదా స్వీయ ఉపమానము ద్వారానే బోధించేవారు. దాని ఫలితంగా అద్భుతమైన శాకాహార భోజనం తయారయ్యేది. అటువంటి భోజనం అనుభూతి నాకు ఇంతవరకు ఎప్పుడూ కలగలేదు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు స్టార్టింగ్లో అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ప్రభుపాదులే కుక్ చేసేవాళ్ళు, ప్రసాదాన్ని అంతా తయారు చేసేవారు. ఆయనే స్వయంగా వడ్డించేవాళ్ళు తన శిష్యులకి. మరి వాళ్ళంతా తిన్న తర్వాత వాళ్ళకంతా ఇది లేదో కల్చరు, మన నాగరికత అంతా, వాళ్ళ ప్లేట్లంతా అక్కడే వదిలేసేవాళ్ళు. శ్రీల ప్రభుపాదులు ఆ ప్లేట్స్ కూడా తీసుకొని
కొన్నిసార్లు వాష్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి స్టార్టింగ్లో. అట్లా ప్రభుపాదుల వారు అన్నీ చేశారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి. సో భోజనంలో సాధారణంగా ఒక అన్నం, వంటకం, ఒక కూర, రొట్టెలు, పప్పు ఉండేవి. పోపు వేయడం, కొద్దిగా నెయ్యి వేసి ఉడికించడం, సరైన సెగను పెట్టడం ద్వారా నాకు అంతవరకు తెలియనట్టి అద్భుతమైన రుచులు తయారయ్యేవి. ప్రసాదంగా భగవంతుని అనుగ్రహం పిలువబడే ఆహారం గురించి ఇతరుల అభిప్రాయం కూడా నా దానితో బలంగా ఏకీభవించేది. చైనా భాషలో పండితుడైనట్టి ఒక శాంతిదళ సభ్యుడు భారతీయ సంప్రదాయక చిత్రకళను శ్రీల ప్రభుపాదుల దగ్గర అభ్యసించేవాడు. అతడి తొలి చిత్రాలు ప్రతిభను చూసి నేనెంతో ఆశ్చర్యపోయాను. తాత్విక చర్చలో, తర్కంలో శ్రీల ప్రభుపాదులు అజేయంగా అలసట లేకుండా ఉండేవారు. ఆయన తమ అనువాద కార్యాన్ని మధ్యలో ఆపి చర్చలలో దిగేవారు. ఆ చర్చలు దాదాపు 8 గంటలు కొనసాగేవి. ఒకప్పుడు 7-8 మంది ఆయన చిన్న గదిలో ఇరుకుగా కూర్చునేవారు. శుభ్రంగా ఉన్న ఒక చిన్న గదిలో ఆయన రచనలు చేసేవారు, భోజనం చేసేవారు, 2 అంగుళాల ముందున్న పరుపు మీద పడుకునేవారు. సరళ జీవనం, సమున్నత భావనలో ఆయన అనే విషయాన్ని ఆయన నిరంతరం నొక్కి చెబుతూ స్వయంగా ఆచరించేవారు. ఆధ్యాత్మిక జీవనం అనేది హేతువు ద్వారా, తర్కము ద్వారా నిరూపితమయ్యే శాస్త్రము కానీ ఏదో మూఢ విశ్వాసాన్ని లేదా గుడ్డి నమ్మకాన్ని సంబంధించినది కాదే అని ఆయన అనేవారు. ఆయన ఒక మాసిక పత్రను ప్రారంభించారు. 1966వ సంవత్సరం శిశిరభూతము సమయానికి ది న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఆయన గురించి, ఆయన శిష్యుల గురించి ప్రసంగపూర్వకమైన ఫోటోలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. దాని తర్వాత కొంతకాలానికే టెలివిజన్ వాళ్ళు కూడా వచ్చి ఆయన గురించి ఒక వార్త చిత్రాన్ని తయారు చేశారు. శ్రీల ప్రభుపాదులు ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తి. యోగం ద్వారా, సంకీర్తన ద్వారా లాభాన్ని పొందాలనే కోరికతోనే లేదా కేవలము ఆయన పట్ల ఉన్న ఆకర్షణతోనే అడుగడుగున ఆయన ప్రగతిని గమనించాలనే కోరిక నాకు కలిగినట్లు గుర్తించాను. ఉద్యమ వ్యాప్తికి ఆయన ప్రణాళికను సాహసంతో కూడి ఉండేవి, ఊహాతీతంగా ఉండేవి. అవెప్పుడూ అద్భుత విజయాన్ని సాధిస్తుండేవి. ఆయన 70 ఏళ్ల వయస్సు కలవారు, అమెరికాకు క్రొత్తవారు, దాదాపు చేతిలో ఏదీ లేకుండానే వచ్చారు. ఆయన కొన్ని నెలలలోనే ఒంటరిగా మహా ఉద్యమాన్ని స్థాపించారు. అదెవ్వరూ ఊహించలేని విషయం. సెకండ్ అవెన్యూలో దుకాణం గది మందిరంలో ఆగస్టు నెల ఉదయం పూట శ్రీల ప్రభుపాదులు మాతో మాట్లాడుతూ, ఈరోజు శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావ దినం అని అన్నారు. మేమంతా 24 గంటలు ఉపవాసం ఉండి గుడిలోనే ఉండిపోయాము. ఆ రోజు సాయంత్రం భారతదేశం నుండి కొందరు అతిథులు వచ్చారు. వారిలో ఒకరు ప్రపంచానికి అవతల వైపు ఉన్నట్టి ఒక చిన్న ప్రామాణిక ప్రదేశాన్ని చూసి పారవశ్యంతో కన్నీరు కార్చారు. అటువంటి విషయాన్ని అతడు కలలోనైనా ఊహించలేదు. అప్పుడు అతడు శ్రీల ప్రభుపాదులు ఎంతో పొగిడిన కృతజ్ఞతలు చెప్పి దక్షిణ ఇచ్చి పాదాలకు నమస్కరించాడు. శ్రీల ప్రభుపాదులు ఆ పెద్ద మనిషితో హిందీలో సంభాషించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఆయన ప్రదర్శించిన హావభావాలు, భంగిమలు ఏ విధంగా మానవుని ఆత్మను తాకగలిగాయో మాత్రమే గమనించాలి. అదే ఏడాది కొంతకాలం తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు నేను శ్రీల ప్రభుపాదులను మొట్టమొదటి విమానం టికెట్ పంపించాను. ఆయన న్యూయార్క్ నుండి ప్రయాణం చేసి వచ్చారు. మేమంతా చిన్న గుంపుగా హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తూ విమానాశ్రయ దగ్గరికి ఆయనను స్వాగతం చెప్పాము. తర్వాత ఆయన గోల్డెన్ గేట్ పార్కు తూర్పు వైపు ఉన్నటువంటి క్రొత్తగా అద్దెకు తీసుకొని గుడిగా మారిన ప్రదేశానికి కారులో తీసుకువెళ్ళాము. ఆ గుడి దాదాపు న్యూయార్క్లో ఉన్నదానితో పోలిక ఉంది.
మేము చేసిన ఏర్పాట్లు చూసి శ్రీల ప్రభుపాదులు పరమానందం కలిగింది. కొన్ని వారాల తర్వాత భారతదేశం నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు మొట్టమొదటి మృదంగం వచ్చింది. నేను శ్రీల ప్రభుపాదుల వారి గదికి వెళ్ళి ఆయనను ఆ విషయం చెప్పగానే ఆయన కళ్ళు విప్పరాయి. వెంటనే క్రిందికి వెళ్ళి ఆ పెట్టెను తెరవమని ఆయన పరమోత్మమైన కంఠంతో నాతో చెప్పారు. నేను లిఫ్ట్లో కింది అంతస్తుకు వచ్చి గుమ్మం వైపు నడుస్తున్నప్పుడు ఎదురుగా ప్రభుపాదుల వారు మళ్ళీ కనిపించారు. మృదంగాన్ని చూడగానే ఆయన ఎంతో ఆతృత పడ్డారంటే మెట్ల మీదగా ఆయన క్రిందికి వచ్చి లిఫ్ట్నే తలదన్యారు. ఆయన ఆ పెట్టెను తెరవమని నాకు చెప్పి తాను ధరించిన కాషాయ వస్త్రాన్ని చింపి వాయించే ముఖాలు మాత్రమే కనిపించేట్లుగా ఉంచి మృదంగాన్ని చుట్టారు. ఆ బట్టను ఎప్పటికీ తీయవద్దు అని తర్వాత ఆయన నాకు చెప్పారు. దానిని ఏ విధంగా మ్రోగించాలో, ఏ విధంగా సురక్షితంగా ఉంచాలో వివరంగా ఉపదేశాలు ఇచ్చారు. 1967లో శ్రీల ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర ప్రారంభించారు. ఆయన అనుగ్రహం వల్లనే ఆ ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా జనులందరూ జరుపుకుంటున్నారు. అంటే ప్రభుపాదుల వారు 1977లో రథయాత్ర అప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రపంచమంతా జగన్నాథ రథయాత్ర జరుపుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ రథయాత్ర ఇంట్రడ్యూస్ చేసింది బయట ప్రపంచంలో ప్రభుపాదుల వారే. భారతదేశంలో జగన్నాథ్ పూరిలో 2000 సంవత్సరాలుగా రథయాత్ర ప్రతి ఏటా జరుగుతూ వస్తుంది. ఇక 1975 సంవత్సరం నాటికి ఆ ఉత్సవం శాన్ ఫ్రాన్సిస్కో ప్రజలకు ఎంత ప్రాచుర్యం పొందిందంటే నగర మేయర్ శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర దినం అనే దానిని లాంఛనంగా ప్రకటించడం అనవాయితీ అయింది. 1966 చివరి నాటికి శ్రీల ప్రభుపాదులు శిష్యులను స్వీకరించడం మొదలుపెట్టారు. తనను భగవంతునిగా కాకుండా భగవత్పేక్షునిగా చూడాలని ఆయన అందరికీ స్పష్టంగా తెలియజేశారు. శిష్యులు తమను భగవంతునిగా ఆరాధించడం ప్రోత్సహించే కపట గురువులను ఆయన తీవ్రంగా విమర్శించేవారు. వీరందరూ చౌకబారు దేవుళ్ళు అని ఆయన తరచుగా అనేవారు. ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ మీరు భగవంతుడా అని ప్రశ్నించేటప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు సమాధానం చెబుతూ నేను భగవంతుణ్ణి కాదు, భగవద్దాసుడిని అని ఆయన అన్నారు. ఆయన ఒక్క క్షణం మళ్ళీ ఆలోచించి ఆయన నిజానికి నేను భగవద్దాసుడిని కాదు, భగవద్దాసుడిగా కావడానికి ప్రయత్నిస్తున్న వాడిని, భగవద్దాసుడనేది సామాన్య విషయం కాదు అన్నారు. స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారే నేను భగవద్దాసుడిని అని తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే నేను భగవద్దాసుడిని అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారన్నమాట. సో అదేవిధంగా మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం అంటే దాస చైతన్య మహాప్రభులు ఏం చెప్తారన్నమాట, మనము దాస జీవేరే స్వరూపై నిత్యేర కృష్ణదాస. మనం ఎప్పుడూ మన స్వభావం ఏమి అంటే శరణాగతి అవ్వడం. సో అలాగ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత శరణాగతి అయితే ఎంత క్రిందిగా మనం శరణాగతి అయితే అంత మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తామని అర్థం చేసుకోవచ్చు. 70వ దశకంలో మధ్యలో శ్రీల ప్రభుపాదుల వారు అనువాద కార్యక్రమము, ముద్రణ కార్యక్రమము పరమాద్భుతంగా పుంజుకున్నది. ప్రపంచవ్యాప్తంగా విద్వాంసులందరూ అనుకూలమైన అభిప్రాయాలను గుప్పించారు. అమెరికాలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు వాటిని ప్రామాణిక పాఠ్యాంశాలుగా స్వీకరించాయి.
మీలో ఎవరైనా చదువుతారా? లాస్ట్ టైం మీరు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా మాతాజీ. ఎవరన్నా చదువుతారా? చదివేటంటే చదవండి. హరే కృష్ణ. చదవాలా ప్రభు నేను మరి? చదవండి కొంచెంసేపు. ఇక్కడి నుంచి ఇక్కడ 108 మందిరాలను నిర్మించారు. అక్కడి నుంచి స్టార్ట్ చేయనా? ఇది పైన ఆయన దాదాపు 80 పుస్తకాలను రచించారు. స్టార్ట్ చేయండి ఇక్కడ. ఆయన దాదాపు 80 పుస్తకాలను రచించారు. వాటిని వారి శిష్యులు 25 భాషల్లోకి అనువదించి 55 కోట్ల పైగా ప్రతులను వితరణ చేశారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా 108 మందిరాలను నిర్మించారు. ఆయనకు 10,000 మంది శిష్యులున్నారు. లక్షలాది మంది అనుయాయులు ఉన్నారు. భూమి మీద ఉన్న 51 సంవత్సరాల జీవితంలోకి 81 సంవత్సరాల జీవితంలోని చివరి రోజుల వరకు శ్రీల ప్రభుపాదుల రచనలు అనువాదము చేస్తూనే ఉన్నారు. శ్రీల ప్రభుపాదులు ఏదో సాధారణ ప్రాచ్య పండితుడు, గురువు, యోగాచార్యుడు లేదా జ్ఞాన బోధకుడు కాదు. మీరు పుస్తకంలో చదువుతున్నారా? ఇక్కడ బుక్ లోనే ప్రభు. అవునా? బట్ ఇదేమి శ్రీల ప్రభుపాదుల వాళ్ళ రచనలను అనువాదము అదైంది. తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఒక పాత కుటుంబ మిత్రుల ద్వారా అని ఉంది ఇక్కడ. అదైతే నా దాంట్లో లేదంటే ఇది నాది కొత్త వర్షన్ బుక్. ఇది మీరు శ్రీల ప్రభుపాదులు ఏమన్నారో చదవండి. శ్రీల ప్రభుపాదులు ఏదో సాధారణ ప్రాచ్య పండితుడు, గురువు, యోగాచార్యుడు లేదా జ్ఞానబోధకుడు కాదు. ఆయన సాక్షాత్తుగా సమగ్రమైన సంస్కృతి రూపము. ఇది ముందు మాటలో ముందు మాటలో లాస్ట్ పేజ్ ఇది. ఒక్క నిమిషం లాస్ట్ పేజ్. చదవండి. ఆయన సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో స్థాపించారు. నా అభిప్రాయం ప్రకారము, అలాగే అనేక మంది అభిప్రాయం ప్రకారము నిజంగా సంరక్షణ చూపించిన వారిలో, ఇతరులు మంచి కోసము పనిచేయడంలో తమ సౌకర్యాన్ని పూర్తిగా త్యాగం చేసిన వారిలో ఆయన మొట్టమొదటి వారు, అగ్రగణ్యుడు. ఆయనకు వ్యక్తిగత జీవితం అంటూ ఏదీ లేకుండా ఇతరుల కోసమే జీవించారు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, తత్వాన్ని, సాధారణమైన తెలివిని, కళలను, భాషలను ఆయన బోధించారు. పరిశుభ్రత, పౌష్టికాహారము, వైద్యము, మర్యాద, కుటుంబ జీవనము, వ్యవసాయము, సాంఘిక వ్యవస్థ, పాఠశాల వ్యవస్థ, ఆర్థిక శాస్త్రము వంటి విషయాలకు సంబంధించిన వైదిక జీవన విధానాన్ని, ఇంకా ఎన్నో విషయాలను ఆయన ఎంతో మందికి నేర్పించారు. నాకు ఆయనే గురువు, తండ్రి, ప్రాణమిత్రుడు. నేను శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని నేను ఏనాడూ తీర్చుకోలేను. కానీ తమ పుస్తకాలను ముద్రించి పంచమని చెప్పిన ఆయన అంతరంగ కోరికను నెరవేర్చడంలో అనుమానులందరితో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఏదో కొంత కృతజ్ఞతను మాత్రమే నేను ప్రదర్శించగలను. నేను ఏనాటికి మరణించను. నేను నా పుస్తకాలలో ఎప్పటికీ జీవించే ఉంటాను అని శ్రీల ప్రభుపాదులు ఒకసారి అన్నారు. 1977వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖున ఆయన ఈ ప్రపంచం నుండి నిష్క్రమించిన నిశ్చయంగా ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇక్కడతో ముందు మాట ముగిపోయింది. సో ఇది చెప్పింది ఒక నిమిషం చెప్పింది మైకేల్ గ్రాంట్, అంటే ముకుందదాస్. సో ఇప్పుడు లాస్ట్ లో ఏమన్నారనమాట, నేను ఏనాటికి మరణించను, నేను నా పుస్తకాలలో ఎప్పటికీ జీవించే ఉంటాను. అంటే మనం స్టార్టింగ్ లో చదివాము గురువు గారి సాంగత్యం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వాణి ద్వారా, ఇంకొకటి వప్పు ద్వారా. అవును. సో అంటే వాణి అంటే ఆయన లేకున్నా కూడా ఆయన పుస్తకాల ద్వారా మనము ఆయన
ఆయన సాంగత్యాన్ని అవును. పొందొచ్చు. వప్పు కరెక్ట్. అంటే అదే అన్నమాట. వాణి. వప్పు ఉమ్. అంటే వాణి. ఆయన డైరెక్ట్గా ఆయన సేవించడం. ఉమ్. అవును. సో నెక్స్ట్ ఉపోద్ఘాతం ఉంది. ఎస్ చదవమంటారా? చదవండి చదవండి. శ్రీల ప్రభుపాదులు ఎవరు ఆయన జనులు తరచుగా అడుగుతుంటారు. అయినా అది ఎప్పటికీ చాలా కఠినమైన ప్రశ్న. ఎందుకంటే సాంప్రదాయకమైన అన్ని వర్ణాలకు శ్రీల ప్రభుపాదులు ఎప్పటికీ అతీతులే. అనేక సందర్భాల్లో ప్రజలు ఆయనని పండితుడని, తత్వవేత్తయని, సాంస్కృతిక దూతయని, గొప్ప రచయిత అని, మతాధికారి అని, ఆధ్యాత్మిక గురువు అని, సాంఘిక సంస్కర్త అని, సాధువని అభివర్ణించారు. నిజానికి ఆయనే ఇవన్నీ ఇంతకంటే ఎక్కువ కూడా. మన తత్వర సంక్షేమ కోరికను సంతృప్తిపరచడానికి, మన ఆధ్యాత్మిక స్వభావాన్ని స్వలాభానికి వాడుకోవడానికి సరళంగాను వలచగాను చేసిన పాశ్చాత్య దేశ ఆధ్యాత్మిక విధానాలతో పాశ్చాత్య దేశాలకు వచ్చిన నవీన వ్యాపార ధోరణి గల గురువులలో ఒకరిని ఎవరు ఆయనని అనుకోలేదు. పైగా శ్రీల ప్రభుపాదులు లోతైన పాండిత్యము, ఆధ్యాత్మికత కలిగినట్టి సాధు పురుషుడు. నిజమైన ఆధ్యాత్మిక దృష్టి దాదాపుగా లోపించినట్టి మానవ సంఘం పట్ల ఆయనకు ఎంతో జాలి, కరుణ ఉండేవి. మానవ సంఘానికి జ్ఞానాన్ని కలిగించడానికి శ్రీల ప్రభుపాదులు 80 గ్రంథాల అనువాదాలను, భారతదేశ ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశము అధ్యయనాన్ని తయారు చేశారు. ఆయన రచనలు ఆంగ్లంలోను అనేక విదేశీ భాషల్లోనూ ముద్రితమయ్యాయి. అంతేకాకుండా 1944వ సంవత్సరంలో శ్రీల ప్రభుపాదులు ఒంటరిగా బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రికను ప్రారంభించారు. ఇది ఈ రోజుకు కేవలము ఆంగ్ల భాషల్లోనే నెలకు 5 లక్షల కాపీలు వితరణ అవుతున్నాయి. ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకంలో ఎంచుకున్నట్టి అన్ని ముఖాముఖి సంభాషణలు, ఉపన్యాసాలు, వ్యాసాలు, ఉత్తరాలు మొదట్లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. కంటిన్యూ చేయమంటారా? చేయండి. వేలాది సంవత్సరాల క్రిందట మహాముని అయిన శ్రీల వ్యాసదేవుడు రచించినట్టి సందేశాన్ని, అంటే ప్రాచీన భారత వేద సారస్వత సందేశాన్ని శ్రీల ప్రభుపాదులు ఈ పుస్తకాల్లో చెప్పారు. ఆయన భగవద్గీత నుండి, శ్రీమద్ భాగవతం నుండి, ఇతర వైదిక గ్రంథాల నుండి స్వేచ్ఛగాను తరచుగాను ఉదహరించినట్లుగా వాటిలో మనకు కనిపిస్తుంది. కల్పల నుండి ఆత్మదర్శులైనట్టి మహా ఆచార్యులు పలికినట్టి కాలాతీత జ్ఞానాన్ని ఆయన నవీన ఆంగ్ల భాషలో తెలియజేశారు. ఆ జ్ఞానమే మనలో ఉన్న ఆత్మ, ప్రకృతి, విశ్వము, అంతర్బాహ్యాల్లో ఉన్నట్టి భగవంతునికి సంబంధించిన రహస్యాలన్నింటినీ వెల్లడి చేస్తుంది. ఆత్మ శాస్త్రము నవీన ప్రపంచానికి, మానవ జీవితాలకు ఎంతో సంగతమే నిరూపిస్తూ శ్రీల ప్రభుపాదులు ఆశ్చర్యం గొలిపే స్పష్టతతోనూ, నమ్మకం కలిగించే విధంగాను, చక్కటి వాక్పటికతోనూ పలికారు. ఈ ప్రత్యేకమైన పుస్తకం కొరకు ఎంచుకున్నట్టి 36 శీర్షికల్లో అమెరికాకు చేరగానే శ్రీల ప్రభుపాదులు వ్రాసినట్టు హృదయాన్ని కదిలించే కవితను, ఆత్మాన్వేషణ గురించి ఒక ప్రత్యేక ఉద్యోగ శాస్త్ర వైద్యునితో ఆయన వ్రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను, పునర్జన్మ గురించి లండన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ వారికి ఆయన చెప్పిన విషయాలను, నిజమైన గురువులు, కపట గురువుల గురించి లండన్ టైమ్స్ వారికి ఆయన చెప్పిన మాటలను, కృష్ణుని గురించి, క్రీస్తు గురించి జర్మన్ బెనిడైక్టివ్ సన్యాసితో ఆయన జరిపిన సంభాషణను, దివ్య చైతన్యము, కర్మ సిద్ధాంతం గురించి ఆయన వివరణలను, ఆధ్యాత్మిక సామ్యవాదంపై ఒక ప్రత్యేక రష్యన్ విద్వాంసునితో ఆయన జరిపిన
సంభాషణలను పూర్ణమైన నవీన విజ్ఞాన శాస్త్రం మీద తన శిష్యులతో జరిపిన ఆంతరంగిక సంభాషణను మనము చూడవచ్చు. మీకు ఇష్టమైతే ఇక్కడ చెప్పిన క్రమంలో ఈ శీర్షికను చదవండి, లేదా ఏది మీ దృష్టిని మొదట ఆకర్షిస్తే దానితో చదవడం ప్రారంభించండి. ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రము మిమ్మల్ని సవాల్ చేస్తూ మీలో ఉత్సాహాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. సో ఇది ప్రచురణకర్తలు ప్రచురణకర్తలు సో చెప్పిందనమాట. అంటే ఈ పుస్తకంలో మనం ఏమేమి తెలుసుకోవచ్చు అని ఇక్కడ చెప్పారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ పుస్తకము. సో మనం ఆల్రెడీ విషయ సూచిక చదివాము, ఎన్నెన్ని టాపిక్స్ మనం కవర్ చేయొచ్చు అనేసి. సో ఈరోజు ఉపోద్బోధం అయింది, మళ్ళీ ముందు మాట చదివాము. సో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ మనము మొదట అధ్యయనం ప్రారంభిస్తాం. ఆల్రెడీ ప్రారంభించాం లాస్ట్ టైం. లాస్ట్ పేజ్ లో ఉన్నాం ప్రభు. అవును, కరెక్ట్. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాం మాతాజీ. సరేనా? ఓకే మాతాజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా కృష్ణ చంద్ర की జై. శ్రీ శ్రీ కృష్ణ బలరాम की జై. శ్రీ శ్రీ గౌర్ निताई की श्री श्री श्रीनिवास गोविंद की श्री श्री नरसिंहदेव भगवान की भक्तानुमान गरुड़देव भगवान की गुरु शील प्रभुपाद की जय. जय. हरे कृष्ण प्रभु. हरे कृष्ण. हरे कृष्ण. थैंक यू. हरे कृष्ण.